నీ మనసుకు కావలసిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. వెనుజువేలా రాజధాని కరాకస్పై అమెరికా దాడి. తెల్లవారుతుండగానే విరుచుకుపడిన అగ్రరాజ్యం. అధ్యక్షుడు మదురోను బంధించినట్లు ట్రంప్ ప్రకటన. గుంటూరులో ఘనంగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు. మాతృభాష విశిష్టతను పిల్లలకు చెప్పాలన్న వక్తలు. ఆంగ్లమే సర్వం కాదని హితవు. కొండగట్టులో మండపం సత్రాల నిర్మాణానికి పవన్ శంకుస్థాపన. 35 కోట్లు మంజూరు చేసిన టీటీడీ. అంజన్నే పునర్జన్మ ప్రసాదించాడన్న డిప్యూటీ సీఎం. పంట కొనుగోలుపై సోయా రైతుల ఆందోళన. సేకరణకు సిద్ధంగా ఉన్నామన్న మంత్రి తుమ్మల. బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచన. యూరియా కొరతపై మండలిలో చర్చకు బీఆర్ఎస్ పట్టు. చైర్మన్ తిరస్కరణతో సమావేశాల బహిష్కరణ. రైతు సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ధ్వజం. దండకారణ్యంలో మళ్లీ కాల్పుల మోత. ఛత్తీస్గఢ్లో 14 మంది మావోయిస్టుల హతం. కీలక నేత మంగడు సహా కుంటా ఏరియా కమిటీ సభ్యుల మృతి. కెనడాలో వలసదారులకు మరిన్ని కష్టాలు. వర్క్ పర్మిట్లు ముగియడంతో నివాస హోదా కోల్పోయే ముప్పు. లక్షలాది భారతీయులపై పడనున్న ప్రభావం. డ్రగ్స్ సహా వివిధ అంశాలపై విభేదాల నేపథ్యంలో వెనుజువేలా రాజధాని కరాకస్పై అమెరికా భీకర దాడులు చేసింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా బలగాలు వైమానిక దాడులు చేశాయి. దాదాపు 7 ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించగా భయంతో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. దాడుల తర్వాత వెనుజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఆయన భార్యను బందీలుగా పట్టుకొని దేశం వెలుపలికి తరలించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. మదురోను అమెరికాకు తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ను అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ సమన్వయంతో నిర్వహించినట్లు ఆయన వివరించారు. అంతకుముందు సైనిక స్థావరాలు, పౌర ఆవాసాలపై అమెరికా దాడి చేసినట్లు వెనుజువేలా ప్రభుత్వం ఆరోపించింది. ఇది తీవ్రమైన సైనిక దురాక్రమణగా అభివర్ణించింది. దాడులతో సైనిక స్థావరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో జాతీయ అత్యయిక పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించింది. దాడులకు ముందు అమెరికా విమానయాన సంస్థలకు యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నోటం జారీ చేసింది. అమెరికా విమానాలు వెనుజువేలా గగనతలాన్ని వినియోగించొద్దని హెచ్చరించింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో ఇటీవల వెనుజువేలాను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. వెనుజువేలా నుంచి మాదక ద్రవ్యాలు తమ దేశాన్ని ముంచెత్తుతున్నాయని పలు సందర్భాల్లో ట్రంప్ ఆరోపించారు. ఈ క్రమంలో డ్రగ్స్ను తరలిస్తున్న పడవలపై అగ్రరాజ్యం దాడులు చేసింది. డ్రగ్స్ సరఫరాను అడ్డుకునేందుకు వెనుజువేలాలో భూతల దాడులు చేస్తామని ట్రంప్ ఇటీవలే హెచ్చరించారు. చెప్పినట్లే దాడులు చేయించారు. గుంటూరు వేదికగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. అన్నమయ్య కీర్తనల సహస్ర గళార్చన మధ్య సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ, విశ్వయోగి విశ్వంజీ ఏపీ సభాపతి అయ్యన్న పాత్రుడు ఈ మహాసభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు భాష ప్రాచీనత్వాన్ని ప్రస్ఫుటించేలా పురాతన సాహిత్యం, ప్రాచీన నాణ్యాలు, తెలుగు సంప్రదాయ వంటకాలు ఏర్పాటు చేశారు. తెలుగు కేవలం భాషే కాదు, మన జీవన విధానమని సభాపతి అయ్యన్న పాత్రుడు వివరించారు. తెలుగు విశిష్టతను మన పిల్లలకు చెప్పాలని కోరారు. తెలుగును కాపాడుకోవడం కోసం ఈ సభలో కార్యాచరణ చూపితే దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేయిస్తానని అయ్యన్న హామీ ఇచ్చారు. భాషకు వాడుక ముఖ్యమని, అది లేకపోతే అంతరించిపోయే ప్రమాదం ఉందని జస్టిస్ పిఎస్ నరసింహ వెల్లడించారు. తెలుగు భాష వాడుకలో మనం వెనుకబడి ఉన్నామని అన్నారు. కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు, పాఠశాల బోధనలో తెలుగు తప్పనిసరిగా ఉండాలని జస్టిస్ పిఎస్ నరసింహ సూచించారు.
మనం బహుశా తెలుగుని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నామని, ఇంకా దానికి ఆ పూర్తి రికగ్నిషన్ రావాలి అని మనం అందరం ఒక ప్రయత్నం చేయాలి అని కూడా అనుకుంటున్నాం. ఎందుకు చేయాలి అంటే భాష ఒక జీవం పోసుకున్న మనిషి లాంటిదే. భాష పుడుతుంది, మన లోపల ఉంటుంది. వాడుక గనక లేకపోతే మనిషిలాగానే క్షీణం కూడా అయిపోతుంది. అందుకోసమే భాషని కాపాడుకోవటం చాలా చాలా ముఖ్యం. కాపాడుకోవటంలో ముఖ్యమైన పని ఏం చేయాలంటే దానికి వాడుక కావాలి. వాడుక లేనిదే భాష ఉండదు, మనకు గౌరవం ఉండదు, మనకు గుర్తింపు ఉండదు, మనకు బంధం ఉండదు. అన్ని విడిపోతాయి, ఇక ఏమీ మిగలదు మనకి. భాషని వాడుకలో ఉంచుకోవాలి అంటే మీకు అందరికీ తెలిసినదే, అడ్మినిస్ట్రేషన్ లో అధికార వ్యవహారాల లోపల తప్పనిసరిగా తెలుగు ఉండాలి. తెలుగు కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు, మన అందరం తెలుసుకోదంటే మన జీవన విధానం తెలుగు, మన ఆచారాలు తెలుగు, మన సంస్కారం సాంప్రదాయాలు తెలుగు. ఇవన్నీ కూడా మన పిల్లలకు చెప్పాలి. మనం ఆ రోజులు పోయి పల్లెల్లో వాతావరణం మారిపోయింది. అంచేత ఇవన్నీ కూడా మళ్ళీ పూర్వంలాగా ఆ వాతావరణం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అమ్మ చెప్పే లాలిపాటలో తెలుగు ఉంది, అమ్మ చెప్పే కథల్లో తెలుగు ఉంది, పండగల్లో, పెళ్లిళ్ళలో, పూజల్లో కూడా తెలుగు ఉంది. అలాగే ప్రతి సంబరాల్లో కూడా తెలుగు ఉంది. గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలో రామోజీరావు కళా ప్రాంగణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడ ఏర్పాటు చేసిన రామోజీరావు విగ్రహాన్ని చూసి మహాసభలకు వచ్చిన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు భాషకు ఆయన చేసిన కృషిని కొనియాడుతున్నారు. తెలుగు భాష అనగానే ఎవరు ఏమనుకున్నా సరే రామోజీరావు గారు చేసినటువంటి సేవ అంతా ఇంత కాదు. కేవలం పత్రిక ద్వారానే కాకుండా ప్రపంచ సాహిత్యం మొత్తాన్ని 5 రూపాయలకి రైల్వే స్టేషన్లో అందించి పిపులా చతుర లాంటి పుస్తకాలని పబ్లిష్ చేయడంలో ఆయనకున్నటువంటి భాషాభిమానము మామూలు వాళ్ళకి సాధ్యం కానటువంటిది. ఆదివారం నాడు ఎడిటోరియల్ కనుక చదివితే తెలుగు అంటే ఏమిటో తెలుస్తుంది. భాషా కారణాల్లో ఆధునిక యుగంలో రామోజీరావు గారు చేసినటువంటి సేవ మాత్రం అద్భుతమైనటువంటిది. తెలుగు అనగానే గుర్తొచ్చేది రామోజీరావు గారు అంటారు. తెలుగు చదువుకున్న వాళ్ళు బాగుపడకపోవటం లేదనేది అది కొంచెం పిల్లల్లోకి వెళ్ళాలి. రేపు ఇంగ్లీషు నాలెడ్జ్ తోటి లోకంలో ఎక్కడ బాగుపడ్డా మన తెలుగుని మర్చిపోకుండా తెలుగుని బతికించాలనే దానికి అంతవరకు చేస్తున్నాం. కొండగట్టు అంజన్న తనకు పునర్జన్మ ప్రసాదించారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో 35 కోట్ల రూపాయల టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. దీక్ష విరమణ మండపం 96 గదులతో కొండగట్టులో సత్రాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం కొండగట్టు ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్కు అర్చకులు ఘన స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ సభ్యులు, తెలంగాణ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు హాజరయ్యారు. కొండగట్టు అభివృద్ధికి భవిష్యత్తులోనూ సహకారం అందిస్తానని పవన్ హామీ ఇచ్చారు. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. సో నాకున్న సన్నిహితులు, స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ కానీ మేము అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు. ఎలా మిస్ అయింది, ఎలా బతుకుని నాకు ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం. దీక్షా విరమణకి శాస్త్రం మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి, దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం, ఆశీస్సులు, అక్కడ కూటమి ప్రభుత్వం రావటం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం, మేమందరం కలిసి పనిచేయటం, అంటే ఇంతమంది కలిసి నా ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. మన వసతి గృహాన్ని, అదేవిధంగా మాలా విరమణకు సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారికి, ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల ఊపు కొత్త సంవత్సరానికి బలమైన ఆరంభమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫలితాలు సుస్పష్టమని ఆయన తెలిపారు. పాలసీ సంస్కరణలతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందన్నారు. దేశీయ పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలవడం ప్రజలకు శుభవార్త అన్న ఆయన ముందు చూపుతో అమలు చేస్తున్న సంస్కరణల ఫలితమే ఇదని చెప్పారు. ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకున్న ఇన్వెస్టర్లకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో భారత్కు వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదికలో వెల్లడించిన నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
గృహజ్యోతి పథకం ద్వారా పేద కుటుంబాలకు 3,593 కోట్ల మేర ఆదా చేశామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఎన్నికల హామీల అమల్లో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్న వాగ్దానం నిలబెట్టుకున్నామని ఆయన తెలిపారు. కేవలం మహిళలనే కాకుండా కుటుంబం మొత్తాన్ని పరిగణలోకి తీసుకుని అందరికీ లబ్ధి చేకూర్చే విధంగా పథకాన్ని అమలు చేస్తున్నామని భట్టి వివరించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. భవిష్యత్తులోనూ గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. దరసి మొత్తంగా రాష్ట్రంలో 52,82,498 కుటుంబాలకి ఉచితంగా వారు కట్టాల్సిన బిల్లుల్ని వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్పీడీసీఎల్ కి ఎన్పీడీసీఎల్ కి బిల్లులు చెల్లిస్తా ఉంది అధ్యక్ష. ఈ ఆదా చేసినటువంటి 3,593 కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబాలు ఎదగటానికి, వాళ్ళ పిల్లలు చదివించుకోవటానికి, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఉపయోగపడినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చాలా సంతోషిస్తూ ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై శ్రద్ధ చూపించలేదని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పేదలకు ఇళ్లు నిర్మిస్తే కమిషన్లు రావు, కాళేశ్వరం నిర్మిస్తే కమిషన్లు వస్తాయనుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన పొంగులేటి నియోజకవర్గానికి మరికొన్ని ఇళ్లు కేటాయిస్తే బాగుంటుందని కొందరు కోరినట్లు చెప్పారు. విడతల వారీగా అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని యోగ్యమైన భూముల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామని మంత్రి తెలిపారు. చిన్న ఒక్కొక్క నియోజకవర్గంలో 50-60 ఇళ్లకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటినీ రెక్టిఫై చేయడంతో పాటు 2BHKకి బేసిజానికి పోకుండా ఏ స్థాయిలో ఇళ్లు కట్టి ఉన్నా వాటిని బెనిఫిషరీని ఫైనల్ చేయించి దానికి రిమైనింగ్ బ్యాలెన్స్ ఆనాటి ప్రభుత్వంలో చేసిన పేమెంట్ పోను మిగిలిన పేమెంట్ ఇల్లు స్థలం లేని నిరుపేదలకు ఇవ్వటం జరుగుద్దని, అదే రకంగా సెకండ్ థింకింగ్ థాట్ కూడా ఉండదని తమరి ద్వారా సభ్యులకి రాని సభ్యులకి కూడా తెలియజేస్తూ తమరి అనుమతితో సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. సంతానోత్పత్తి తగ్గుదల తెలంగాణకు ప్రతికూలం కాకూడదనే ఉద్దేశంతోనే పంచాయతీరాజ్ బిల్లును తీసుకొచ్చినట్లు మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అసెంబ్లీలో తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి స్థానిక ఎన్నికల్లో పోటీకి 2 పిల్లల పరిమితి నిబంధనలు ఎత్తివేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బిల్లుపై అసెంబ్లీలో చర్చలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి రాజకీయ వెసులుబాటు కోసం 2 పిల్లల నిబంధన పరిమితిని ఎత్తివేశారని ఆరోపించారు. లక్షల్లో జీతాలు ఉన్నవారు కూడా ఒకరినే కనేందుకు ఇష్టపడుతున్నారని గుర్తు చేశారు. 2 పిల్లల నిబంధన తొలగింపుపై ప్రభుత్వం పునరాలోచించాలని వెంకటరమణారెడ్డి సూచించారు. మున్సిపాలిటీలలో అప్పుడున్నటువంటి ప్రభుత్వము 2 పిల్లల నిబంధనను ఎత్తేసింది గాని ఎందుకు పంచాయతీరాజ్ చట్టంలో మరి కొత్త చట్టమే తీసుకొచ్చారు. అప్పుడు ఈ నిబంధన ఎందుకు ఎత్తివేయలేదో వాళ్ళ దగ్గర గత ప్రభుత్వం దగ్గర మరి ప్రశ్నకైతే జవాబు లేనట్టుగా ఉంది అధ్యక్ష. పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా 2 పిల్లలకు మించి ఉంటే జీపీలో పోటీకి అనర్హులన్న షరతులు లేవు అధ్యక్ష. కాబట్టి తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టం సవరణ చేయడం జరుగుతూ మేము ముందుకు ఈ బిల్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. రాజకీయ వెసులుబాటు కోసం 3 పిల్లలు 4 పిల్లలన లోకల్ బాడీలో పోటీ చేయొచ్చు. కాబట్టి గత ప్రభుత్వము మున్సిపల్లో ఎత్తేసింది. మేము ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టంలో ఈ స్థానిక సంస్థల్లో కూడా మేము ఎత్తేస్తున్నామని చెప్తున్నారు. ఏది ఏమైనా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భారతదేశ జనాభాను దృష్టిలో పెట్టుకొని నియంత్రణ పాటించాల్సిన సందర్భంలో రాజకీయ వెసులుబాటు కోసము ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది ఇది సభ్యత కాదు అని నేనైతే అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సోయా రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసేందుకు అసెంబ్లీకి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తడిసిన సోయాను మార్కెట్లో కొనడం లేదని, పూర్తిగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 10 మంది రైతులు అసెంబ్లీ లోపలికి వెళ్లి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలను కలుస్తామని కోరగా పోలీసులు అడ్డుకున్నారు. చివరకు రైతుల్ని కలిసేందుకు మంత్రి అంగీకరించడంతో 5 రైతులను పోలీసులు అసెంబ్లీ లోపలికి పంపారు. మరోవైపు సోయా పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసే అంశంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి నాఫెడ్కు పంపించిన పంటను కేంద్రం తిరిగి పంపిందని అసెంబ్లీలో మంత్రి ప్రకటించారు. తెలంగాణకు చెందిన బీజేపీ ప్రతినిధులు ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల సోయా పంట కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం కేవలం 72,000 మెట్రిక్ టన్నులకే అనుమతి ఇచ్చిందని మంత్రి తుమ్మల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి ఆ జిల్లాల్లో ఆ పంట ఎక్కువగా ఉంది కాబట్టి కనీసం FAQ నామ్స్ కూడా కొద్దిగా వర్షాల వల్ల డిస్కలర్ అయింది.
దాన్ని మేము కొని కేంద్రాన్ని నాఫెడ్కి పంపిస్తే కూడా నాఫెడ్ రిజెక్ట్ చేసి మళ్ళీ ఆ సోయా మాకు వెనక రిజెక్ట్ చేసింది అధ్యక్ష. అందుకని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. బీజేపీ పార్లమెంటు సభ్యులకి, కేంద్ర మంత్రులకి, ఈవెన్ శాసనసభ్యులకు కూడా మీరు ఢిల్లీ కూడా పోయి మీరు ప్రెషర్ పెట్టమని చెప్పి కూడా గౌరవ సభ్యులకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా భూ నిర్వాసితులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. వారికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ మద్దతునిచ్చారు. ఈ మేరకు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఎమ్మెల్యే శంకర్ భూ నిర్వాసితులతో కలిసి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. ఈ క్రమంలో వారిని బషీర్బాగ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పాయల్ శంకర్తో పాటు భూ నిర్వాసితులను పోలీసులు గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజా సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ శీతాకాల సమావేశాలు బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రకటించారు. యూరియా కొరతపై మండలిలో చర్చించాలని బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తిరస్కరించారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలి సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. మండలి ఆవరణలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆరోపించారు. యూరియా కొరతపై చర్చ చేపడితే ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందని భయపడుతున్నారని విమర్శించారు. పొలాలలో చెరకలలో ఉండాల్సినటువంటి రైతులు పడిగాపులు పడి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. షాపుల ముందట బారులు తీరి ప్రభుత్వం ఈ వాస్తవాన్ని ఒప్పుకొని తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిన దానికి భిన్నంగా యూరియా కొరత లేదు, ఇది కృత్రిమ కొరత, కొందరు వ్యాపారస్తులు ఇతరత్ర రాజకీయ పార్టీల ప్రేరేపిత సమస్య అనే విధంగా వాళ్ళ నిర్లక్ష్యాన్ని, నిర్వాకాన్ని, వాళ్ళ వైఫల్యాన్ని ఇతరుల మీద వాళ్ళకు ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ చర్చ జరిగితే ప్రభుత్వం యొక్క డొల్లతనం, ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యం బయటపడుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళ అడ్జర్న్మెంట్ మోషన్స్ను రిజెక్ట్ చేయడం జరిగింది. సభ జరుగుతున్నటువంటి తీరుతెన్నులు, సభలో గౌరవ సభ్యులకు అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు కాకుండా ఇతరుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆక్షేపణీయంగా ఉంది. కాబట్టి ఈ సభలో ప్రజా సమస్యలు పరిష్కరించేటువంటి చిత్తశుద్ధి పాలక వర్గానికి లేదు. కాబట్టి దీనికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి పక్షంగా మేము ఈ శాసన మండలి సమావేశాల మొత్తాన్ని మేము బహిష్కరిస్తా ఉన్నాం. తెలంగాణలో ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆటో సంఘాలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బషీర్బాగ్ కూడలి నుంచి ర్యాలీగా బయలుదేరిన తెలంగాణ ఆటో డ్రైవర్ ఐకాసా నాయకులు డ్రైవర్లను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు యత్నించడంతో బలవంతంగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ ఐకాసా నేతలకు పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగి కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఐకాసా నేతలు డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఆటో డ్రైవర్ల ప్రమాద బీమాను వెంటనే రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరేంత వరకు దశల వారీగా పోరాటాలు కొనసాగిస్తామని ఆటో సంఘాల నేతలు హెచ్చరించారు. గత 12 సంవత్సరాల నుంచి ఆటో మీటర్ ఛార్జీలు పెరగలేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవాళ రైల్వే ఛార్జీలు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఆటో ఛార్జీలు పెంచడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 కూడా ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. అయినా కూడా ఆటో మీటర్ ఛార్జీలు కూడా పెంచట్లేదు. అదేవిధంగా పోయిన 3 నెలల క్రితమే పార్లమెంట్ ఎన్నికలప్పుడు, గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు మేము వెంటనే ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తాము, ఒక ఓలా, ఊబర్, రాపిడోకు వ్యతిరేకంగా ఒక యాప్ తీసుకొస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఏదైతే ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమాను సౌకర్యం కల్పించింది. ఈ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వస్తే 10 లక్షలు చేస్తామని చెప్పారు. 10 లక్షలు కాదు కదా, ఉన్నది కూడా బీకడం జరిగింది. కాబట్టి ఆటో డ్రైవర్లు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. హామీలను అమలు చేయాలన్న ఆటో డ్రైవర్లను అరెస్టు చేయడం సరికాదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. నిన్నటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆటో డ్రైవర్లను, ఆటో యూనియన్ల నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చమని సర్కార్ను ప్రశ్నిస్తే నిర్బంధాలు, అరెస్టులతో గొంతు నొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన ఆటో యూనియన్ల నేతలను, ఆటో అన్నలను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కేటీఆర్ సూచించారు.
అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు భూసేకరణ నోటిఫికేషన్ ఈ నెల 7వ తేదీన ఇస్తామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఇంకా 4.5 ఎకరాలు రావాల్సి ఉందని, ఇందులో 2 ఎకరాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారని వెల్లడించారు. అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ వివిధ నిర్మాణ పనులు పరిశీలించారు. అమరావతిలో 4026 భవనాల నిర్మాణం జరుగుతోందన్నారు. బంగళాలు కాకుండా 3850 క్వార్టర్స్ అపార్ట్మెంట్ మోడల్లో నిర్మిస్తున్నట్లు వివరించారు. అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల నివాస భవనాలను మార్చి 31 కల్లా పూర్తి చేసేలా పనులు సాగుతున్నట్లు ఆయన వివరించారు. ఈరోజు మొత్తం అమరావతి క్యాపిటల్ సిటీలో అధికారుల కోసంగా మొత్తం 4026 బంగ్లాలు కావచ్చు, హౌసెస్ కడుతున్నాం. ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం వర్షాలు అధికంగా రావటం, 4 నెలలు అయితే ఆల్మోస్ట్ వర్క్ పూర్తిగా చేయలేకపోయారు. వర్షాలు పోయిన తర్వాత అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. ఏది ఏమైనా ఏదైతే ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల్లో మొత్తం అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్స్, ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ కానీ, అధికార భవనాలు కానీ, ఏవైతే ఉండే అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 టవర్స్ కానీ, అదేవిధంగా అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడే 108 అంబులెన్స్ వాహనాల విషయంలో సాక్షిపత్రిక తప్పుడు వార్తలు రాస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మండిపడ్డారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని 108 వాహనాలను పరిశీలించిన ఆయన వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. సాక్షిపత్రిక తప్పుడు వార్తల ప్రచారంతో ప్రజల దృష్టి మళ్లించాలని చూస్తోందని మండిపడ్డారు. కావాలనే పాడైపోయిన, వినియోగంలో లేని అంబులెన్సులను చూపిస్తూ అసత్య వార్తలు రాసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని రాధాకృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి 4 నిమిషాల్లో అనుకోకుండా చనిపోవడం జరిగింది. కానీ 108 వెహికల్ అక్కడికి రాకపోవడం వల్లే అతను చనిపోయాడని చెప్పి వాళ్ళు వార్తా కథనం వేయటం జరిగింది. పైగా ఏ వార్తలు లేనట్టు, అంటే సాక్షి పత్రికకి కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులకి వాళ్ళకి వేయటానికి ఏమీ లేదు. దీన్ని ఏదో ప్రజలకి చెప్పాలన్న ఉద్దేశంతో 108 సేవలు సరిగ్గా జరగట్లేదని చెప్పి ఒక తప్పుడు వార్తను ఏదైతే చేసిందో దాన్ని ఖండించవలసిన బాధ్యతను ప్రజలందరూ కూడా తీసుకోవాలి. 108 సేవలు అనేది ప్రజలందరికీ కూడా సకల సౌకర్యాలతో అందుతాయనేది వాస్తవం. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఎక్కడా ఎటువంటి లోపాలు లేవు. లోపాన్ని ఎత్తి చూపిన సాక్షి పేపర్ని ప్రజలు ఖండించవలసిన బాధ్యతను తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం జరిగింది. జట్టి వద్ద ఆపి ఉంచిన బోటులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నికిరణ ఉధృతి తీవ్రమవగా బోటులోని మత్స్యకారులు కిందకు దూకేశారు. ఈ ఘటనలో బోటు, వలలు పూర్తిగా కాలిపోయాయి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సుమారు 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నల్లమల అడవుల్లో నేటి నుంచి 3వ విడత పులుల గణన చేపట్టారు. దేశంలో NTCA 4 ఏళ్లకోసారి పులుల గణన నిర్వహిస్తుంది. అటవీశాఖ తొలి విడత గణనను గతేడాది డిసెంబర్ 1 నుంచి 7 వరకు నిర్వహించింది. ఇందులో తొలి 3 రోజులు మాంసాహార, మరో 3 రోజులు శాకాహార జంతువులను గణించారు. 2వ విడతలో NTCA శాటిలైట్ వ్యవస్థను వినియోగించి అటవీ స్థితిగతులు, వృక్ష సంపద, వేట, మానవ ప్రమేయంతో అటవీ ప్రాంతానికి కలిగిన నష్టాలను అంచనాలు వేశారు. మార్కాపురం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో విస్తరించి ఉన్న గిద్దలూరు, నంద్యాల, ఆత్మకూరు అటవీ డివిజన్లలోని నేటి నుంచి పులుల గణన చేపట్టనున్నారు. ఇందుకోసం 1406 కెమెరాలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 10 వరకు కెమెరాలతో పులుల చిత్రాలను సేకరించి ఆ సమాచారాన్ని NTCAకు అటవీశాఖ అధికారులు పంపిస్తారు. కెనడాలో నివసిస్తున్న వలసదారులను మరిన్ని కష్టాలు చుట్టుముడుతున్నాయి. వర్క్ పర్మిట్ల గడువు ముగియడంతో లక్షల మంది వలసదారులు చట్టబద్ధమైన నివాస హోదాను కోల్పోయే ప్రమాదముందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా డేటా ప్రకారం 2025 డిసెంబర్లో దాదాపు 10 లక్షల మంది, 2026లో మరో 9 లక్షల మంది వర్క్ పర్మిట్ల కాలపరిమితి ముగియనుంది. ఫలితంగా చట్టబద్ధమైన పత్రాలు లేకుండా కెనడాలో నివసించే వారి సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. వారిలో సగం మంది భారతీయులే ఉన్నారని తెలుస్తోంది. వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత సంబంధిత వ్యక్తి మరో వీసా లేదా శాశ్వత నివాసం పొందకపోతే కెనడాలో చట్టబద్ధమైన హోదా కోల్పోతారు. అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసేందుకు, అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను తగ్గించేందుకు కెనడా ప్రభుత్వం ఇటీవల ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేసింది. బంగ్లాదేశ్లో మరో హిందువు ప్రాణాలు కోల్పోయారు. అల్లరి మూకల దాడిలో కాలిన గాయాలైన కోకర్ చంద్రదాస్ అనే వ్యాపారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందారు. షరియత్పూర్ జిల్లాకు చెందిన కోకర్ చంద్రదాస్ అనే హిందూ వ్యాపారి 3 రోజుల క్రితం పని ముగించుకొని ఇంటికి వెళుతుండగా కొందరు దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. వారి నుంచి తప్పించుకున్న బాధితుడు రోడ్డు పక్కనే ఉన్న చెరువులో దూకగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
ఖోకన్ చంద్రదాస్ చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. ఇటీవల జరిగిన విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ హత్య తర్వాత బంగ్లాదేశ్లో మళ్లీ అల్లరి ముఖలు స్వైర విహారం చేస్తున్నాయి. హిందువులు సహా మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయి. ఇప్పటివరకు హత్యకు గురైన హిందువుల సంఖ్య 4 పెరిగింది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ తగిలింది. బస్తర్ అటవీ ప్రాంతంలో 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 14 మంది నక్సల్స్ మృతి చెందారు. సుక్మా జిల్లాలోని కుంటా కిస్టారం అడవుల్లో భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. నిఘా వర్గాల సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించగా మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి AK-47 ఇన్సాస్ రైఫిల్స్తో పాటు భారీగా ఆటోమేటిక్ ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతులను కుంటా ఏరియా కమిటీకి చెందిన వారుగా గుర్తించారు. వారిలో కుంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అటు బీజాపూర్ జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టులు హతమయ్యారు. బీజాపూర్ దక్షిణ అటవీ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ పోలీసు విభాగానికి చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు బృందం కూంబింగ్ చేపట్టింది. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్లో 6 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 2ని ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల కోసం పలు బృందాలుగా ఏర్పడి గాలిస్తుండగా ఓ చోట పోలీసులకు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో నిందితులు కాల్పులు జరపగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. నిందితులకు బుల్లెట్ గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇటీవల బులంద్ షహర్లో ఓ భవనంపై ఆడుకుంటున్న బాలిక కనిపించకుండా పోయింది. తర్వాత ఇంటి వెనుక పొలాల్లో కొన ఊపిరితో కనిపించింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. బాలికపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలిక కుటుంబం ఉండే భవనంలోనే ఉన్న 2పై అనుమానంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పరారైన నిందితుల కోసం తీవ్రంగా గాలించగా ఓ చోట పోలీసులకు కనిపించారు. ఎన్కౌంటర్ తర్వాత నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.